గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించి వరల్డ్ జాగ్రఫీలో భాగంగా అదేవిధంగా ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడైతే వరల్డ్ జాగ్రఫీ అనేది సిలబస్గా ఉంటుందో దానిని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ జాగ్రఫీ మొత్తాన్ని కూడా 5 నుంచి 6 గంటల వ్యవధిలో ఒక షార్ట్ కట్ మెథడ్స్ను ఉపయోగించి మీకు అందించాలనే ఉద్దేశంతో మనం వరల్డ్ జాగ్రఫీ షార్ట్ నోట్స్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి మొదటి అంశం తీసుకుంటే విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు. ఇందులో అసలుకి విశ్వం అంటే ఏంటి, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, ఈ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, ఉల్కల గురించి, తోకచుక్కల గురించి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ లెసన్లో చదువుకోబోతున్నాం. రైట్. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు మొదలగు వాటన్నింటినీ కలిపి మనం విశ్వం అంటాం. అంటే యూనివర్స్. యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టార్స్, ప్లానెట్స్, సబ్ ప్లానెట్స్, ఆస్టరాయిడ్స్, కామెట్స్. సో దీస్ ఆర్ ఆల్ టుగెదర్ కంటైన్స్ ద యూనివర్స్. ఓకే. హెర్షల్ అన్నటువంటి భూగోళ శాస్త్రవేత్త సౌర కుటుంబం విశ్వంలో భాగమని పేర్కొనగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన సౌర కుటుంబం అంటే మన సోలార్ సిస్టమ్ అనేది విశ్వంలో ఒక భాగం అని మొట్టమొదటగా పేర్కొన్నటువంటి వ్యక్తి హెర్షల్. ఈయనే మొట్టమొదటగా మన సౌర కుటుంబం అనేది ఒక విశ్వంలో భాగంగా లేదా అంతర్భాగంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హబుల్ అనేటువంటి మరొక ఖగోళ శాస్త్రవేత్త ఈ మన విశ్వం కొన్ని మిలియన్ గెలాక్సీలను కలిగి ఉంది అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడండి, గెలాక్సీ అంటే ఏంటంటే, గెలాక్సీ అంటే ఈ యొక్క నక్షత్ర మండలాల యొక్క సమూహాన్నే మనం గెలాక్సీ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్, దీస్ కాల్డ్ గెలాక్సీస్. సో మనకి విశ్వంలో నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, తోకచుక్కలు ఉంటాయి, ఆస్టరాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే వీటితో పాటుగా నక్షత్రాలు అనేవి ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి విశ్వంలో ఉన్నవి. మరి ఈ నక్షత్రాల యొక్క గుంపును గెలాక్సీస్ అంటారు. అదేవిధంగా మన సూర్యుడు ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని మనం పాలపొంత అంటాము. ఇలా మనం తర్వాత క్లాసుల్లో ఇంకా కూడా చెప్పుకుంటాం. అయితే మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ పార్ట్లో తీసుకుంటే మనం సౌర కుటుంబం అనేది విశ్వంలో భాగమని మొట్టమొదటిగా హెర్షల్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త పేర్కొంటే, ఇక హబుల్ అనేటువంటి మరొక ఖగోళ శాస్త్రవేత్త మన విశ్వం కొన్ని మిలియన్ గెలాక్సీలను కలిగి ఉంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక విశ్వం పుట్టుక గురించి తెలిపే సిద్ధాంతాలలో బెల్జియం శాస్త్రవేత్త అనేటువంటి అబై జార్జ్ లెమెత్రీ, చాలా చాలా ఇంపార్టెంట్, అబై జార్జ్ లెమెత్రీ అని రూపొందించినటువంటి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, దీన్నే విశ్వ విస్ఫోటన సిద్ధాంతం అంటారు. విశ్వ విస్ఫోటన సిద్ధాంతం అంటారు. ఇది అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. ఇది చాలా ఇంపార్టెంట్. అసలుకి ఈ విశ్వం గురించి చర్చించుకునేటప్పుడు అసలుకి ఈ విశ్వం ఎలా ఏర్పడింది అని అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను వెలుబుచ్చినప్పటికీ అందులో ప్రామాణికమైనది, అత్యధికంగా వాదోపవాదాలు జరిగినటువంటి సిద్ధాంతం ఏదయ్యా అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. దీనినే విశ్వ విస్ఫోటన సిద్ధాంతం అంటారు. మరి దీనిని ఎవరు రూపొందించారయ్యా అంటే బెల్జియం దేశానికి చెందినటువంటి అబై జార్జ్ లెమెత్రీ ఈ విశ్వ విస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇది మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక చిత్రపటం. అదేవిధంగా మన విశ్వం, ఈ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఇక కొంతమంది శాస్త్రవేత్తలు వారు రూపొందించినటువంటి సిద్ధాంతాల గురించి మనం ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా శాస్త్రవేత్త పేరు, ఆయన రూపొందించినటువంటి సిద్ధాంతం. ఇందులో మొట్టమొదటిది ఇమాన్యుయల్ కాంట్. జర్మనీ దేశానికి చెందినటువంటి ఇమాన్యుయల్ కాంట్ అయినటువంటి ఆయన వాయు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. వాయు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇమాన్యుయల్ కాంట్. ఇక చాంబర్లిన్ మరియు మౌల్టన్, అమెరికా దేశాలకు చెందినటువంటి చాంబర్లిన్ మరియు మౌల్టన్ అనేటువంటి శాస్త్రవేత్తలు గ్రహాల పరికల్పన సిద్ధాంతము, ప్లానెటిసిమల్ థియరీ అంటాము, గ్రహాల పరికల్పన సిద్ధాంతము. ఇది ఎవరు రూపొందించారయ్యా అంటే అమెరికా దేశానికి చెందినటువంటి చాంబర్లిన్ మరియు మౌల్టన్ అనేటువంటి శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా లాప్లెస్, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి లాప్లెస్ అనేటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త నిహారికా పరికల్పన అంటే నెబ్యులర్ హైపోథీసిస్ అంటాము, నెబ్యులర్ సిద్ధాంతాన్ని రూపొందించాడు ఈ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి లాప్లెస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక బ్రిటన్ దేశానికి చెందినటువంటి జీన్స్ మరియు జెఫ్రిన్ అనేటువంటి శాస్త్రవేత్తలు టైడల్ పరికల్పన లేదా తరంగ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో టైడల్
పరికల్పన సిద్ధాంతాన్ని బ్రిటన్ దేశానికి చెందినటువంటి జీన్స్ మరియు జెఫ్రీ అనేటువంటి శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనకి బెల్జియం దేశానికి చెందినటువంటి అబై జార్జ్ లెమిత్రీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని, విశ్వ విస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది విశ్వ పుట్టుకను గురించి తెలిపేటువంటి సిద్ధాంతాలలో. ఇక లిటిల్టన్ మరియు రస్సెల్ అనేటువంటి శాస్త్రవేత్తలు, రస్సెల్ అనేటువంటి శాస్త్రవేత్తలు ద్వినక్షత్ర సిద్ధాంతం, బైనల్ స్టార్ హైపోథీసిస్ అంటారు, బైనల్ హైపోస్టార్ థీసిస్ అంటారు. సో ఈ విధంగా ద్వినక్షత్ర సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరయ్యా అంటే లిటిల్టన్ మరియు రస్సెల్ అనేటువంటి శాస్త్రవేత్తలు. ఇక్కడ చూడండి, ఈయన లాప్లేస్, ఖగోళ శాస్త్రవేత్తలు అత్యంత ప్రావీణ్యం పొందినటువంటి వాడు లాప్లేస్. అదేవిధంగా మనకి ఈ యొక్క విశ్వ విస్ఫోటన సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి అబై జార్జ్ లెమిత్రీ చిత్రపటాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఆల్ఫెన్ అనేటువంటి శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఆల్ఫెన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక టాలమీ మరియు గ్రమెకో అనేటువంటి శాస్త్రవేత్తలు, అనేటువంటి శాస్త్రవేత్తలు భూకేంద్ర సిద్ధాంతాన్ని జియోసెంట్రిక్ థియరీ అంటారు. ఇది చాలా ప్రాచుర్యం ఉంది, జియోసెంట్రిక్ థియరీ. ఈయన ఎప్పుడు ప్రతిపాదించాడండి? క్రీస్తు శకం 140లో ప్రతిపాదించాడు. ఎవరు? ప్రధానంగా టాలమీతో పాటు మరి గ్రమెకో అనేటువంటి శాస్త్రవేత్త కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది టాలమీకి. ఈ ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో భూకేంద్ర సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని జియోసెంట్రిక్ థియరీ అంటారు. ఏ సంవత్సరంలో అండి? క్రీస్తు శకము 140వ సంవత్సరంలో. అయితే ఆ రోజుల్లో వారు ఏం చెప్పారంటే ఈ సిద్ధాంతంలో, ఈ భూకేంద్ర సిద్ధాంతంలో భాగంగా భూమి అనేది ఈ విశ్వానికి మూలమని, ఈ భూమిని ఆధారంగా చేసుకుని మిగిలినటువంటి నక్షత్రాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు, తోకచుక్కలన్నీ కూడా తన చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. భూకేంద్రం కాబట్టి దీన్ని భూకేంద్ర సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ అన్నారు ఈ యొక్క టాలమీ మరియు గ్రమెకో అనేటువంటి శాస్త్రవేత్తలు. ఇక ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి, అనగా 1543వ సంవత్సరం, క్రీస్తు శకం 1543వ సంవత్సరంలో కోపర్నికస్ ఏం చెప్పాడండి? అంతకు ముందు ఉన్నటువంటి భూకేంద్ర సిద్ధాంతాన్ని సవరిస్తూ మన ఈ విశ్వం మొత్తానికి భూమి ఆధారం కాదు, మన యొక్క సౌర కుటుంబానికి సంబంధించి మాత్రం తీసుకుంటే సూర్యుడు అనేవాడు కేంద్రమని, ఈ సూర్యుని చుట్టూనే మిగిలినటువంటి గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, ఇతర అంశాలన్నీ కూడా పరిభ్రమిస్తున్నాయని చెప్పి ఈయన కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని, అంటే దీన్ని ఇంగ్లీష్లో హీలియోసెంట్రిక్ థియరీ అని చెప్పి అంటారు, ఈ హీలియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించడం జరిగింది కోపర్నికస్. సో కోపర్నికస్ హీలియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించాడు, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని 1543వ సంవత్సరంలో. అదేవిధంగా టాలమీ మరియు గ్రమెకోలు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడయ్యా? జియోసెంట్రిక్ థియరీ, అంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు 140 సంవత్సరంలో, అంటే క్రీస్తు శకం 140లో. ఇక కెప్లర్, మరొక ప్రధానమైన ఖగోళ శాస్త్రవేత్త కెప్లర్ గ్రహాల గతులను గూర్చి వివరించే పరికల్పన చేశారు. అంటే గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయి, ఏ విధంగా తమ యొక్క గమ్యాలను మారుతూ ఉంటాయని చెప్పి ఈయన గ్రహాల గతులను గూర్చి వివరించేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కెప్లర్. ఇకపోతే మరొక ప్రధానమైన శాస్త్రవేత్త హెరాల్డ్ సి ఊరే అనేటువంటి ఆయన ద్రవీభవన పరికల్పనను రూపొందించడం జరిగింది. ఇక రాసేగన్ అనేటువంటి శాస్త్రవేత్త ఫిజన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఖగోళ శాస్త్రాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి సిద్ధాంతాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఈయన కోపర్నికస్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అనుకున్నామండి? సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. టాలమీ తీసుకుంటే కనుక భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా ఈ కెప్లర్ తీసుకుంటే, కెప్లర్ థియరీ అంటాం కదా, కెప్లర్ తీసుకుంటే కనుక గ్రహాల గతులను గురించి ఈ యొక్క ఏ విధంగా ఉన్నాయో చెప్పడం జరిగింది ఈ యొక్క కెప్లర్. సో ఈ విధంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వారు రూపొందించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక ఈ విశ్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టెక్నికల్ వర్డ్స్, మనకి ఈ యొక్క ప్రధానమైనటువంటి పదాలు, వాటికి సంబంధించినటువంటి అర్థాలు ఏంటో చూద్దాం. విశ్వానికి సంబంధించినటువంటి అంశాలు ఇది చూడండి. మొదటిది గెలాక్సీ. గెలాక్సీ అంటే ఏంటంటే విశ్వంలోని నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. అంటే నక్షత్రాల గుంపును లేదా నక్షత్రాల సమూహాన్ని. విశ్వంలో మనం చెప్పుకున్నాం కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. రాత్రి సమయాలలో మనం ఆకాశంలో చూస్తే మనకి కొన్ని వేల నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, మినుకుమంటూ చిన్న పరిమాణంలో. వాస్తవానికి వాటిల్లో కొన్ని మన సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. వాస్తవానికి మన భూమి కంటే వందల రెట్లు పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఆ నక్షత్రాల గుంపు మొత్తాన్ని కలిపి మనం ఏమన్నామంటే గెలాక్సీ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఈ గెలాక్సీలలో సూర్యుడు ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని పాలపుంత లేదా పాలవెల్లి, దీన్ని ఇంగ్లీష్లో మిల్కీ వే అంటారు. సో
మన నక్షత్ర మండలం అంటే నక్షత్ర మండలం అంటే ఏంటండి, మన సూర్యుడు ఏ నక్షత్ర మండలం అయితే ఉన్నారో ఆ నక్షత్ర మండలాన్ని ఏమన్నారండి, పాలపుంత లేదా పాలవెల్లి లేదా మిల్కీ వే అన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడు ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని పాలవెల్లి, పాలపుంత లేదా మిల్కీ వే అని అంటారు. ఇక పాలపుంతకు దగ్గరగా ఉన్నటువంటి మరొక గెలాక్సీనే ఆండ్రోమెడా గెలాక్సీ. అంటే ఆండ్రోమెడా అనేది మరొక గెలాక్సీ పేరు. ఎట్లాగైతే పాలపుంత ఒక గెలాక్సీ పేరు అనుకున్నామో, మన పాలపుంతకు సమీపంగా ఉన్నటువంటిది ఈ విశ్వంలో ఉన్నటువంటి మరొక నక్షత్ర మండలమే ఈ ఆండ్రోమెడా గెలాక్సీ. గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా అనేటువంటి గెలాక్సీ. చూడండి, హైడ్రా గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ, పాలపుంత గెలాక్సీ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నక్షత్ర మండలాలు విశ్వంలో ఉన్నాయి. అయితే మన సూర్యుడు ఉన్నటువంటి ఈ యొక్క నక్షత్ర మండలాన్ని ఏమన్నారయ్యా అంటే పాలపుంత లేదా మిల్కీ వే అన్నారు. ఓకే.